యువత గంజాయి బారిన పడకుండా నిర్మూలించడానికి ముందడుగు వెయ్యాలని బుచ్చిరెడ్డిపాలెం సీఐ శ్రీనివాసరావు అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని రేబాల కాలనీలో ఎస్ఐ సంతోష్ రెడ్డితో కలిసి 50 మంది సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి వాహనాలను తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 30 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు నేర నియంత్రణపై అవగాహన కల్పించారు. మండలంలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఏదైనా మీ దగ్గర లేకపోతే మా దగ్గర రండి, మేము కూడా మీకు సహాయం చేస్తాం. బాగా చట్టపరాలు చేస్తాం. దయచేసి ఎటువంటి గొడవలు కలగకుండా కలిసిమెలిసి సహృదయంతో అందరూ ఉండాలని భయపడుతున్న గ్రామస్తులకి ఈ యొక్క ప్రాంతంలో హైవే మధ్యలో ఉంది కాబట్టి 10 2-వీలర్ ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మన జిల్లా ఎస్పీ అజిత జిల్లా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ రూరల్ డిఎస్పీ గారి ఘట్టంనేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను ఎస్ఐ గారు అదేవిధంగా మన స్టాఫ్కి సంబంధించిన సభ్యులు కొంతమంది ఒక 50 మంది పోలీసులు వచ్చి ఈరోజు రేపాల గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి వీళ్ళని క్షుణ్ణంగా చెక్ చేస్తూ ఏదైనా కొత్త పదార్థాలు గంజాలాంటివి మా వస్తువులు తగులుతాయని, అదేవిధంగా అనుమానితమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే విధంగా కూడా అందరినీ చెక్ చేయడం జరిగింది. అన్ని బళ్ళను చెక్ చేసాము, తీసుకొచ్చాము, బయటికి తీసుకొచ్చాము. ఏ బండికి అయితే పేపర్లు ఉన్నాయో అవన్నీ పంపిస్తాం. పేపర్లు లేనిది లేదా ఏదైనా దొంగబళ్ళు ఏమైనా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రజలందరినీ ఈ హెల్మెట్ ఆవశ్యకతని, అదేవిధంగా మనిషి యొక్క ఆవశ్యకత తెలియజేయడం జరిగింది. ఈ రాత్రి సమయాల్లో ఎండాకాలంలో దొంగతనాలు జరగకుండా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోక్సా కేసుల గురించి ఆడవారి వల్ల దయగలిగి ఉండాలని, పోక్సా కేసుల్లోకి వెళ్ళకూడదని ప్రజలందరూ కూడా గ్రామస్తులు తెలియజేయడం జరిగింది. సైబర్ నేరాలు కానీ ఏదైనా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటే వాటిని ఏ విధంగా మా ముందస్తుగానే తప్పించుకోవాలనే కార్యక్రమం మీద మా ప్రజలందరూ సమాయత్తం చేసి ఈ యొక్క దొంగతనాలు జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా, అదేవిధంగా ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి మనందరం ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కార్యక్రమాలు చేసి వారికి చర్చించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసింది. ఈ గ్రామంలో సీసీ కెమెరాల ఆవశ్యకత తెలియజేసింది జరిగింది. కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను, ఎవరైనా కూడా ఈ హైవే మీదకి వచ్చినప్పుడు తప్పనిసరి హెల్మెట్లు ధరించండి. ఈ గంజా బారిన పడకుండా, గంజా మోహన బారిని మన గ్రామంలోకి రాకుండా ఉండాలని, చిన్నపిల్ల వెళ్ళ ఆడవాళ్ళ దయగలిగి ఉండాలి. ఏదైనా ఆడపిల్ల అఘాయిత్యాలు చేస్తే పోక్సా జరిగే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అటువంటి జోలికి వెళ్ళొద్దని, ఈ యొక్క రాత్రి సమయాల్లో దొంగతనాలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా డే సమయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. సార్ ఎంతమంది సిబ్బంది, ఎన్ని బైక్స్? ఇప్పుడు ప్రస్తుతానికి మీ స్టేషన్ నుండి ఎస్ఐ గారు, నేను, అదేవిధంగా పక్క స్టేషన్ మొత్తం ఒక 50 మందితో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక 30 బైకుల్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చడం జరిగింది. వాటిని అన్ని ఆడిట్ చేస్తాము. ఎవరైతే బళ్ళు కాగితాలు ఉన్నాయో, అదేవిధంగా హెల్మెట్స్ ఉన్నాయో అన్ని చెక్ చేసుకుని పంపిస్తాం. ఎవరైతే లేదో ఆ బళ్ళని కూడా సీజ్ చేసి యాజ్ పర్ లా ప్రకారం చేస్తాం. అనుమానితులు ఏమైనా గుర్తించారు? అనుమానితులు అయితే ప్రస్తుతానికి ఎవరు లేదు. ఒక వ్యక్తి ఏదో అనుమానం పారిపోయినట్టు తెలిసింది. నేను చూశాను కల్లారా. ఆ వ్యక్తి వచ్చి నిఘా పెట్టాము. ఎవరైనా వస్తారో తీసుకొచ్చి అతను ఎందుకు పారిపోయాడు, ఏంటి తప్పు చేశాడా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించి అతను బండి వేసుకుని వెళ్ళి మాకు తెలిసి ఆ బండి విషయం ఏదైనా పేపర్లు ఉన్నాయా లేదా ఏదా తెలిసి తెలియదని సరే, రేపాల కాలనీలో స్పోర్ట్స్ బైకులతో హల్చల్ చేస్తున్నారు ఈ మధ్య ఈ హైవే మీద. వాళ్ళు ఏమైనా గుర్తించారు? అందుకేనండి ఉదయాన్నే వచ్చాము. మాకు కూడా సూపర్ పెట్టింది ఈ విధంగా ఇస్తారని ఆ 10 చెక్ చేసాము. అన్నింటినీ కూడా హెల్మెట్ ఈ బైక్ కూడా చెక్ చేశాను. నేను చెప్పలేదు ఎవరికి కూడా ఏ సైలెన్సర్ ఏదో ఉండొచ్చు సైలెన్సర్ ఉంది, కానీ ఈ యొక్క సౌండ్లో వచ్చే సైలెన్సర్ మేము చెక్ చేసిన దగ్గర స్పోర్ట్స్ బైక్లు అయితే ఏమీ లేవు. అటువంటిది ఏమి మాకు కనపడలేదు. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50
50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.